Welcome to VVRKML PM and Degree College Freshers and Annual Day Celebrations. Chief Guest Srimati Sri Professor V. Krishnamohan Garu, MBA PhD FDPM, Registrar Andhra University. Professor DVR Murthy Garu, Department of Journalism, UG and PG Exams Dean AU. Professor K. Visweshwar Rao Garu, Director School of Distance Education, Andhra University. B. Nageshwar Rao, Chairman. Principal Dr. K. Prabhakar. B. Nagabhushanam, Secretary and Correspondent. सर्वकार्येषु सर्वदा। गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
లేలే బాబా నిదురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా, లేలే బాబా నిదురలేవయ్యా. తిలకమెట్టి వేద మంత్ర పూలు పెట్టి తిలకమెట్టి వేద మంత్ర పూలు పెట్టి పాద సేవ చేసుకుంటారా కృష్ణుడే మంచిదే పెద్ద కొడుకంటే ముందులే ఏ తండ్రికి, అందుకనే గుండె ఈ గురుపీఠమైనది ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది. అంతకు మించి ఏలే సాయి వెలుగు ఈశ్వరుడు కోరుతూ జీవనాలను చేరగ తలుపు తీసెరా బాబా, ఏలే బాబా నిదురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. నా పేరు శ్రీధర్. నేను బీవీఆర్కేఎం ఎస్కేఎంఎల్ డిగ్రీ కాలేజీలో తెలుగు చదువుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కళాశాల యాజమాన్యం దగ్గర పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వారు ప్రాథమిక స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి అదేవిధంగా ప్రాథమిక స్థాయిలో అట్టడుగులో ఉండేటటువంటి విద్యార్థుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ఆసక్తులు రెండూ చూపిస్తున్నారు. అటువంటి యాజమాన్యం దగ్గర అదేవిధంగా ప్రిన్సిపాల్ గారి దగ్గర పనిచేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు వచ్చినటువంటి అవకాశాన్ని కూడా విద్యార్థులకి నా వంతు కృషి నేను చేస్తున్నాను. ధన్యవాదాలు. మన కాలేజీ గురించి 4 విషయాలు చెప్పండి. బీవీఆర్కేఎం డిగ్రీ కాలేజ్లో ఫ్యాకల్టీగా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మంచి మేనేజ్మెంట్ కింద, అలాంటి గొప్ప ప్రిన్సిపల్ సార్ కింద వర్క్ చేయడం నా లైఫ్ టైం అచీవ్మెంట్ కింద నేను తీసుకుంటాను. ఇలా వీరి కిందే వర్క్ చేస్తూ ఇంకా ఎన్నో నాకు అచీవ్ చేసుకుంటానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సంతోషంగా ఉందండి. ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేసిన మా మేనేజ్మెంట్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్ వీళ్ళందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని కూడా వీళ్ళందరూ భాగస్వామిగా స్వీకరించి సక్సెస్ని మాకు కూడా అలా. ఈరోజు ప్రోగ్రామ్ ఎలా ఉందండి? ప్రోగ్రామ్ చాలా బాగుందండి. అసలు చాలా బాగా జరిగింది. పిల్లలు అందరూ కూడా బాగా పెర్ఫామ్ చేస్తారు. మా స్టాఫ్ అండ్ మా మేనేజ్మెంట్ అందరూ కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకి బాగా నడిపించారు. The other program is MA Sociology. These 2 programs are completely online program and full-fledged online program introduced by the state. Any state university has not introduced. This is the only Andhra University we have introduced this particular program during this academic year. So this is as part of the developments that are taking place all over the globe. So therefore, what I suggest is that apart from what the students require right now is that not only just knows reading, writing, examinations and that, and multi skills. Okay, various kinds of skills you need to develop, and thereby you can excel in your future career. So once again, I thank the college organization or the management for inviting me to this annual day celebrations, and I wish all the students very best to all of them. Thank you so much. కూడా నేర్చుకోవాలట. విద్యకు వినయాన్ని జోడించినట్టయితే బంగారు పళ్ళానికి అలా బంగారు పువ్వుకి పరిమళము జోడించినట్టు అవుతుంది అని రాసింది. నాకు అర్థం అవ్వలేదు ముందర.
ఏంటి బంగారు పువ్వు ఏంటి, దానికి పరిమళం ఏంటి, బంగారు పువ్వుకి పరిమళం ఎందుకు వస్తుంది అనుకున్నాం. అంటే నువ్వు చదువుతో నీ వ్యక్తిత్వాన్ని బంగారంతో సరిపోల్చుకుంటే బంగారానికి వాసన ఉండదు, బట్ మీ క్యారెక్టర్కి ఆ బంగారు పువ్వుకి వాసన చేకూర్చితే ఏ విధంగానైతే పరిమళిస్తుందో మీ వ్యక్తిత్వం ద్వారా తరపున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్. ఇప్పుడు రేపు 13వ తారీఖున మీకు సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. మీకు ఎగ్జామినేషన్ అంత స్పీడ్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడము, అంత తొందరగా రిజల్ట్ ఇవ్వడం అన్నది అంత ఈజీ కాదు. దిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ హ్యాపెనింగ్ కాలేజ్. దిస్ కాలేజ్ unless he is performing well, so many accreditations, recognitions, awards may not be there at all. So doing all these activities one aspect, and projecting them and showcasing them so that the college name, fame, reputation is going to get enhanced in the public eyes, so that when you make a mention that I am graduating from SKML college, people should raise their eyebrows and say, oh, such a good college you joined, where education plus character, the value system, without any compromising those values which are required to be a good human being, when they are all imparted apart from studies, culturally you are all going to develop and acquire holistic personality. That is what Professor Viseswara was mentioning. In new education policy, undoubtedly education is important. Vidya anadi అందరికీ అవసరము, విద్య లేనివాడు వింత పశువు అన్నారు. విద్య సముపార్జించినచో వ్యక్తిత్వం మెరుగవాలి. విద్యతో పాటుగా నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా తెలుగు టీచర్ గారు నా ఆటోబయోగ్రఫీ చిన్న చిన్న పుస్తకాలు రాసుకునేవాళ్ళం కాలేజీ వదిలేస్తున్నప్పుడు. ఇప్పుడు ఆ హ్యాబిట్ లేదు, ఎందుకంటే అందరూ కూడా సోషల్ మీడియాలో టైం ఎక్కువ స్పెండ్ చేసి ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్ టీచర్ రిలేషన్ కూడా లేదు ఈ రోజున. మేము కాలేజీ వదిలి వెళ్ళేటప్పుడు ప్రతి టీచర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మెసేజ్ రాయమనేవాళ్ళం. మా తెలుగు టీచర్ ఏం రాసిందంటే, ఈనాటికి కూడా నా కళ్ళ ముందే ఉంది ఆవిడ రైటింగ్ కానీ ఆ రాసిన పుస్తకం కానీ. అయినా విద్య, నేను అఫ్కోర్స్ కాలేజ్ టాపర్ ఏవిఎన్ కాలేజీలో చదివాను. 75-77లో ఇంటర్మీడియట్ చదివి 77 బయటకు వచ్చేస్తున్నప్పుడు ఆ ఇంటర్మీడియట్లో టీచ్ చేసిన. ఎందుకంటే నేను అనుభవంలో చెప్తున్నాను, మాకు జనరల్గా మాకు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ గారు ఉండేటప్పటి నుంచి మాకు కొంత పరిచయం ఉంది. ఒకరోజు నేను వీసీ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ఆయన అన్నారు, నా దగ్గర కానీ నువ్వు తిన్న రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపో అన్నారు. సార్ అదేంటి సార్ మీరే కదా, మీరు ఒక మాట చెప్పండి అంటే, లేదు నాకంటే స్పీడ్గా చేస్తారు ఆయన, మీరు వెళ్ళిపోండి అన్నారు. ఆ రోజు పరిచయం అయ్యారు. ఆ రోజు వెళ్ళి నేను మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆయన అన్నారు, లేదు మీ గురించి ఆల్రెడీ డీసీ గారు చెప్పేశారండి. ఎంత స్పీడ్గా వర్క్ చేస్తారంటే అంత డైనామిక్గా ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టర్ ఏ యూనివర్సిటీ కూడా లేదు. అందుకే ఆయన అందరూ కావాలి. చివరికి అంటే నేను ఆ మాట చెప్పకూడదు. ఆ అమ్మాయికి ఎగ్జామినేషన్కి అలాట్మెంట్ చేయించేసి మొన్న స్పెషల్ డ్రైవ్ ఎగ్జామ్ రాశారు. నిన్నే కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్ ఆయన ఫోన్ చేసి ఆ అమ్మాయి పాస్ అయిపోయింది చెప్పారు. సార్ జన్మలకి మీరు చేసిన సహాయం వాళ్ళు మర్చిపోరు, వాళ్ళు చెప్పమన్నారు కూడా. చాలా సంతోషం సార్. అంతేకాదు మీ నాయకత్వంలో ఆంధ్ర యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎంత స్పీడ్గా ముందుకెళ్తుందంటే ఈస్ట్ టు వెస్ట్, అటు రాయలసీమ చిత్తూరు జిల్లాకు కూడా ఆంధ్ర యూనివర్సిటీ వైపే చూస్తుంది. ఎందుకంటే అంత స్పీడ్గా
ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కానీ, ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇవ్వడం కానీ మన ఆంధ్ర యూనివర్సిటీ మించిన ఇంకొక యూనివర్సిటీ లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు కూడా నాగార్జున యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీలో స్టడీ సెంటర్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అవుతున్నాయి కానీ రిజల్ట్ ఇవ్వటం లేదు. ఎప్పుడు ఎగ్జామ్స్ అవుతాయో తెలియదు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియదు. అలాంటి ఇష్యూ టైంలో చాలామంది ఆంధ్ర యూనివర్సిటీ వైపు చూస్తున్నారు. అటువంటి అవకాశం కల్పిస్తున్న స్టూడెంట్స్కి కానీ హెల్ప్ విషయంలో మటు కాంప్రమైజ్ అవుతాం. వీ డోంట్ కాంప్రమైజ్ విత్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. స్ట్రిక్ట్గా మేము ఎన్ఫోర్స్ చేస్తాం. హెల్ప్ ఎవరికైనా చేయమంటే మా రిజిస్టర్ గారితో పాటు నేను కూడా ఉంటాను కనుక అది ప్రాబ్లం అవుతుంది. We help as many students as possible. There is no, we don't think back. కాంప్రమైజ్ అవ్వము. ఆ విషయంలో మేము పర్ఫెక్ట్గా ఉంటాం. నాగేశ్వరరావు గారి మదర్కి చాలా విషయాలకు వస్తూ ఉంటారు మా యూనివర్సిటీకి, ఇది హెల్ప్ చేయమని. హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం. రూల్స్ మటుకు మాకు పెర్మిట్ చేస్తే హెల్ప్ చేస్తూ ఉంటాం. అలాగని చెప్పి స్టూడెంట్స్ కూడా పాయింట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేస్తుంది లాస్ట్ 3 years యూజీ స్టూడెంట్స్ పర్టికులర్గా మీరు ఎవరు కాపీ కొట్టకుండా ఎగ్జామినేషన్స్ పాస్ అవ్వండి, యూ విల్ షైన్ వెరీ వెల్ ఇన్ యువర్ లైఫ్. మీ అందరికీ ఒక కాన్సెప్ట్ ఏంటంటే కాపీ కొడితే ఎగ్జామ్స్ పాస్ అయిపోతాను అనుకుంటారు. కాపీ కొట్టిన స్టూడెంట్స్ ఎవరు లైఫ్లో సక్సెస్ఫుల్గా అవ్వలేదు. ఏదో అతడు సినిమాలో డైలాగ్ ఉంది, ఒక మహేష్ బాబు పక్కన డైలాగ్ చెప్తూ ఉంటాడు, స్కూల్లో బాగా చదువుకున్న వాళ్ళందరూ టీచర్లు అయిపోయారు, ఎవరైతే బాగా చదవలేదో అందరూ స్కూల్ పెట్టుకుని ఉన్నారో స్కూల్లో మేము పనిచేస్తున్నామని చెప్పి డైలాగ్ ఉంటుంది. సో ఆ డైలాగ్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారంటే మీరు బాగా చదువుకుని ఎగ్జామ్స్ బాగా రాయండి. పర్టికులర్గా మీ అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా ఒక డిగ్రీ తీసుకున్నాడు ఎవడైనా సరే ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆంధ్ర యూనివర్సిటీ హెస్ గాట్ ది బెస్ట్ రికార్డ్, బెస్ట్ నేమ్ ఇన్ ది వరల్డ్. అంటే మీకు ఫ్యూచర్లో తెలుస్తున్న విషయం ఏంటంటే మీరు ఏ ఎంబసీకి వెళ్ళినా సరే ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఫస్ట్ స్టాంపింగ్ అయిపోతుంది, ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. మరి ఈశ్వర్ గారికి చాలా చాలా విషయాలు తెలుసు. ఏ ఎంబసీలోకి వెళ్ళినా courses and as well as UG courses, DVR Murthy garu, and also Raman, who is also the other guest for today's meeting, and Nageshwara garu, Nagbhushan Rao garu, and more importantly, the students of SKML institutions. Good evening to all of you. So at the outset, I am very happy and delighted to associate with this students' annual day function. And you all know that this is the day, I think annual day, where nowadays it's an integral part of the education institutions, and every institution has been organizing annual day and also Freshers Day. And normally this is the time. And most of the students, they wait for their turn, and also right now we have witnessed many cultural programs, and this is the day of festivity as well as performances, both curricular and co-curricular activities of సార్ మీ పేరేం పేరు సార్? సార్ నా పేరు నాగేశ్వరరావు. వివిఆర్కేఎంఎల్ డిగ్రీ కాలేజ్ అండ్ పిఎంఎన్ డిగ్రీ కాలేజీకి నేను ప్రెసిడెంట్ ఆఫ్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు మా కాలేజీలో ఫ్రెషర్స్ అండ్ యాన్యువల్ డే కార్యక్రమం బోడా చిల్డ్రన్ థియేటర్లో జరిగింది. అందరూ ఫ్యాకల్టీ అండ్ టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ కృష్ణమోహన్ గారు రావడం జరిగింది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ యూజీ అండ్ పీజీ ఎగ్జామినేషన్ డీన్ డివిఆర్ మూర్తి గారు రావడం జరిగింది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విశ్వేశ్వరరావు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ జయప్రదం చేశారు, సక్సెస్గా ముందుకు వెళ్ళింది. మీ చక్కటి ఛానల్లో కూడా మీరు ప్రచారం చేసినట్లయితే మా కాలేజీ ఇంకా ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇది ఎన్నో యానివర్సరీ అండి సార్? ఇది 29 సంవత్సరాలు అయింది ఈ కాలేజీ పెట్టి. ఈ కాలేజీకి అందరు కృషి, అంటే ఫ్యాకల్టీ కృషి చాలా ఉంది కాబట్టి ఈ కాలేజీ ఇన్ని సంవత్సరాలు నడపగలుగుతున్నాం. ఇంకా ఈ కాలేజీ గురించి మా కాలేజీలోని టీచింగ్ స్టాఫ్గా ఉన్న మహాలక్ష్మి గారు మాట్లాడతారు. ఈరోజు ఫంక్షన్ ఎలా ఉంది? మీరు కూడా చూసారు కదా ఫంక్షన్ ఎలా అయిందో, చాలా మంచిగా అయింది, చాలా బాగా అయింది. ఇలాంటి ఫంక్షన్ ఇంకా చేసుకుంటాం, చాలా బాగా.
భోజనాలు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ చిల్లల కోసం ఇవన్నీ చేశారు. చాలా సంతోషం. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇలాంటి గొప్ప కాలేజ్లో లెక్చరర్గా చేసినందుకు. మన కాలేజీ గురించి 4 విషయాలు చెప్పండి. బీవీఆర్ కేఎంఎల్ డిగ్రీ కాలేజ్లో ఫ్యాకల్టీగా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మంచి మేనేజ్మెంట్ కింద, అలాంటి గొప్ప ప్రిన్సిపల్ సార్ కింద వర్క్ చేయడం నా లైఫ్ టైం అచీవ్మెంట్ కింద నేను తీసుకుంటాను. ఇలా వీరి కిందే వర్క్ చేస్తూ ఇంకా ఎన్నెన్నో నాకు కొంచెం అచీవ్ చేసుకుంటానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. గ్యాదర్ చేసి ఫంక్షన్ చేసుకోవడం, గట్టిగా చెప్పండి. ఇటువంటి ఫంక్షన్స్ ఇంకెన్నో జరుపుకోవాలని ఆనందంగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫంక్షన్ ఎలా ఉంది మీరు కూడా చూసారు కదా ఫంక్షన్ ఎలా అయిందో. చాలా మంచిగా అయింది, చాలా బాగా అయింది. ఇలాంటి ఫంక్షన్ ఇంకా చేసుకుంటాం. చాలా బాగా భోజనాలు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందండి. ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేసిన మా మేనేజ్మెంట్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్ వీళ్ళందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని కూడా వీళ్ళందరూ భాగస్వాములుగా స్వీకరించి సక్సెస్ని మాకు కూడా అలా. ఈరోజు ప్రోగ్రామ్ ఎలా ఉందండి? ప్రోగ్రామ్ చాలా బాగుందండి. అసలు చాలా బాగా జరిగింది. పిల్లలు అందరూ కూడా బాగా పెర్ఫామ్ చేశారు. మా స్టాఫ్ అండ్ మా మేనేజ్మెంట్ అందరూ కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకి బాగా నడిపించారు. ఈరోజు ఫంక్షన్ ఎలా ఉంది మీరు కూడా చూసారు కదా ఫంక్షన్ ఎలా అయిందో. చాలా మంచిగా అయింది, చాలా బాగా అయింది. ఇలాంటి ఫంక్షన్ ఇంకా చేసుకుంటాం. చాలా బాగా భోజనాలు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ. మన కాలేజీ గురించి 4 విషయాలు చెప్పండి. బీవీఆర్ కేఎంఎల్ డిగ్రీ కాలేజ్లో ఫ్యాకల్టీగా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మంచి మేనేజ్మెంట్ కింద, అలాంటి గొప్ప ప్రిన్సిపల్ సార్ కింద వర్క్ చేయడం నా లైఫ్ టైం అచీవ్మెంట్ కింద నేను తీసుకుంటాను. ఇలా వీరి కిందే వర్క్ చేస్తూ ఇంకా ఎన్నెన్నో నాకు కొంచెం అచీవ్ చేసుకుంటానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. गणाध्यक्षाय धीमहि गुण